జరుగుతున్నటువంటి వివాదం ఒక విధంగా చెప్పాలంటే చాలా చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి వివాదం. బజార్ను పడి ఒకరికొకరు విమర్శించుకుంటున్నటువంటి వివాదం. ఈనాడు పత్రికలో ఫ్రంట్ పేజీలో పెద్ద వార్త వేసినటువంటి వివాదం. ఈ వివాదం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తున్నటువంటి అంశం. దానితో పాటు తెలుగుదేశం నాయకులు తలలు పట్టుకుని బాధపడుతున్నటువంటి అంశం కూడా. అదేమిటంటే నూజివీడు నియోజకవర్గంలో సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగినటువంటి ఒక కార్యక్రమంలో జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి పాల్గొనడం పట్ల తెలుగు తమ్ముళ్ళు పెద్ద గొడవే చేస్తున్నారు. ఈ నియోజకవర్గం కొలుసు పార్థసారథి గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గం అందరూ కలిసి సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనుకుని గౌతు లచ్చన్న గారి మనవరాలైనటువంటి శిరీష గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దానితో పాటు కొనగళ్ళ నారాయణ గారు, ఆయన కూడా గౌడ కులస్తుడే, కొనగళ్ళ గణపతి గారి కుమారుడు, పార్లమెంటు సభ్యుడిగా కూడా చేశాడు, ఆయన్ని ఆహ్వానించారు. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కాబట్టి, మంత్రి కూడా కాబట్టి, ఆయన గౌడ కులస్తుడు కాకపోయినా బీసీ వర్గీయుడు కాబట్టి ఆయన్ని ఆహ్వానించారు. దీనితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గౌడ కులస్తుడు కాబట్టి జోగి రమేష్ను కూడా ఆహ్వానించారు. బహుశా గౌడ సంఘం అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేసుకోవాలని భావించి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. దానికి తాతగారి విగ్రహావిష్కరణ కాబట్టి శిరీష్ గారు వచ్చారు, ఆయన నియోజకవర్గం కాబట్టి మరి కొలుసు పార్థసారథి గారు వచ్చారు, రమేష్ గారు అవగాహన రమేష్ గారు వచ్చారు, కొనగళ్ళ గణపతి గారు వచ్చారు. అందరూ కలిసి చాలా బాగా చేసుకున్నారు. వారికి ఘనంగా జోహార్లు అర్పించారు. గౌతు లచ్చన్న గారు ఈ తరం వారికి తెలియదు కానీ చాలా పెద్ద నాయకుడు. సర్దార్ గౌతు లచ్చన్న, సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దారుగా పిలువబడేటటువంటి వ్యక్తి గౌడ కులస్తుడు కావటం గౌడులకే గర్వకారణం కాకుండా అసలు తెలుగువారికి కూడా చాలా గర్వకారణమైనటువంటి వ్యక్తి. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు, బ్రిటిష్ వారిని గడగడలాడించారు. కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ వారు ఆయన్ని పట్టుకుంటే డబ్బులు ఇస్తామని కూడా ప్రకటించారు. వీరోచితంగా పోరాడాడు, జైల్లో ఉన్నాడు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్దల కన్నా కూడా వారితో సమానంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శాసనసభకు అనేక సార్లు రిప్రజెంట్ చేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తిని స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో గౌడ కులస్తులందరూ కలిసి నూజివీడులో ఈ కార్యక్రమాన్ని చేశారు. దీనిలో ఏ విధమైన తప్పు లేదు. నిజంగా ఒక విధంగా అందరూ గర్వించబడాల్సినటువంటి అంశమే. అయితే దీనిలో వివాదం ఏమిటంటే గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకు తెలుగుదేశం వాళ్ళు వెళితే వైసీపీకి సంబంధించినటువంటి జోగి రమేష్ కూడా ఎందుకు వెళ్ళాడు? జోగి రమేష్ వెళితే మీరందరూ ఎందుకు వెళ్ళారు? శిరీష్ గారు కానీ, కొనగళ్ళ నారాయణ గారు కానీ, కొలుసు పార్థసారథి గారు కానీ, మీరందరూ తెలుగుదేశం వ్యక్తులు కదా, మీరు ఎందుకు వెళ్ళారు? దానికి జోగి రమేష్ ఎందుకు వచ్చాడు అనే మాటలు బాగా ఘాటుగా విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇన్మెచ్యూర్డ్ నాయకులందరూ కూడా దీని మీద పెద్ద రాద్ధాంతం చేసి పాపం చివరికి నాకు అనిపించింది శిరీష్ గారు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు శివాజీ గారు కూడా నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను ఆయన ఒకేసారి శాసనసభలో ఉన్నాం. ఎర్రవనాయుడు గారు శివాజీ గారు ఇద్దరూ చాలా సన్నిహితంగా కవల పిల్లల్లాగా ఉండేవారు. అలాగే కొలుసు పార్థసారథి గారు కూడా నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తే. వీళ్ళిద్దరూ చివరికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. క్షమాపణ చెప్పుకున్నా కూడా తెలుగుదేశం కార్యకర్తలు సహించరు అనేటువంటి పద్ధతిలో జరుగుతూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం కార్యకర్తలు అనడం కంటే కొత్తగా నాయకుడైనటువంటి లోకేష్ గారు దీన్ని సహించే పరిస్థితిలో లేడు. ఆయన తెలుగుదేశం కేటను రెచ్చగొడుతున్నాడు. వీళ్ళందరూ క్షమాపణలు చెప్పినా కూడా సంతృప్తి పడనంత స్థాయికి వాళ్ళు వెళ్ళిపోవటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నాను. ఎందుకంటే సర్దార్ గౌతు లచ్చన్నను ఆయన్ని స్మరించుకోవాలని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలని
ఒక కులస్తులు పార్టీలకు అతీతంగా వారు ఏర్పాటు చేసుకుంటే దానికి రమేష్ కూడా వెళితే దానికి కొలుసు పార్థసారథి గారు శిరీష్ గారు బాధ్యులు అవుతారో నాకు అర్థం కాల. వారి తాతగారు కాబట్టి ఆమె వెళ్ళింది, ఆయన నియోజకవర్గం కాబట్టి కొలుసు పార్థసారథి గారు వెళ్ళారు, లేదంటే నారాయణ గారు కులస్తుడు కాబట్టి నారాయణ గారు వెళ్ళాడు, అదేవిధంగా రమేష్ కూడా కులస్తుడు కాబట్టి ఆహ్వానించారు కాబట్టి వెళ్ళారు. కానీ వాళ్ళు క్షమాపణ చెబుతూ లోపల ఎంత బాధపడుతున్నారో నాకు ఊహించగలను. నేను కానీ మీరు కానీ ఊహించగలరు. వెళ్తే తప్పేంటి, మేము వెళ్తాము అని అనే ధైర్యం వాళ్ళకి లేదు. అన్న మరుసటి రోజునే వారి పదవులు పోతాయనేటువంటి భయం. మోస్ట్ ఇన్మెచ్యూర్డ్గా వ్యవహరిస్తున్నటువంటి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి రాద్ధాంతంగా ఇది కనిపిస్తూ ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. సోషల్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇలాంటి విగ్రహావిష్కరణలు కానీ పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పుడు చాలామంది ఇలా పాల్గొంటారు. నేను కూడా మొన్న ఏచూరి గారి సంస్మరణకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని పార్టీలను ఆహ్వానిస్తే నేను వెళ్ళాను. ఆ వేదిక మీద కొలుసు పార్థసారథి గారు నా పక్కనే కూర్చున్నారు. అలాగే షర్మిల గారు కూడా వచ్చారు, ఆమె కూడా నా పక్కనే కూర్చున్నారు. అదేమన్నా పెద్ద నేరమా? ఒక సంస్మరణ సభ కానీ ఒక విగ్రహావిష్కరణ కానీ పార్టీలకు అతీతంగా నాయకులందరూ కలిసి కూర్చున్నప్పుడు దాన్ని అక్కడేమో పార్టీ గురించే మాట్లాడుకోలేదు ఎవరును. దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇది తప్పెలా అవుతుందో నాకైతే అర్థం కావడంలా. ఇది చాలా మీకు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. పాపం నాకు జాలేస్తుంది ఏంటంటే పాపం కొలుసు పార్థసారథి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మాకు చాలా సన్నిహితులు. వారు పడుతున్న బాధ కానీ శిరీష ఆమె ఎమ్మెల్యే గారు పాపం ఒక వీడియోనే చేశారు, నాకు పొరపాటు అయిపోయింది, నాకు తెలియక వెళ్ళాను కాబట్టి నన్ను క్షమించండి, ఇలాంటి పొరపాట్లు ఇక జరగవు అన్నా కూడా వదిలిపెట్టే పరిస్థితులు లేరు. ఇలాంటి వివాదాలను సృష్టించుకొని కక్షలు పెంచుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రవర్తించడం అనేది తెలుగుదేశంలో ఉన్న కొందరికీ నచ్చట్లేదు. ఇంకా అందరికీ ఎలా నచ్చుతుంది చెప్పండి? కోర్స్ మన జోగి రమేష్ వారికి శత్రువే కావచ్చు, లేదు వ్యతిరేక పార్టీయే కావచ్చు. ఇంత రాద్ధాంతాలు చేయటం అవసరమా? ఒక సామెత గుర్తొస్తుంది, ఇంట్లో ఎలుగు దూరిందని ఇల్లంతా తగలేసుకున్నానంటే ఒకడు. ఆ రకంగా ఉంది మీరు చేసేటటువంటి కార్యక్రమం. ఏదో పొరపాటో గ్రహపాటో తెలిసో తెలియకో ఒక సంఘటన జరిగితే దాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేసి తెలుగుదేశం పార్టీలోనే బహిరంగంగా మాట్లాడుకుని చివరికి బజారుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకొని ఈనాడు ఫ్రంట్ పేజీలో రాశారు ఏమని, సీనియర్ నేతలకు ఇంగితం లేదా అని. వాళ్ళకి ఏం తెలుసు పాపం, నాకు అర్థం కాల. వాళ్ళు సీనియర్ నేతలే, ఇంగితం ఎందుకు ఉండదు వాళ్ళకి? వాళ్ళకి ఏం తెలుసు? రమేష్ వస్తే అదేమన్నా నేరమని వాళ్ళు ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకోరు. అక్కడ కనిపించేదల్లా గౌతు లచ్చన్న గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు మంచి నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాము అనేటువంటి భావనే ఉంటుంది తప్ప దానికి ఎల్లాయి వస్తాడా, పుల్లాయి వస్తాడా, సుబ్బాయి వస్తాడా, శత్రువు వస్తాడా, మిత్రు వస్తాడా అని అనుకోలేరు కదా. అందరూ ఒకే కులస్తులు, పిలిచారు, వెళ్ళారు, ఆవిష్కరించారు, ఘనంగా చేశారు. దీనికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారే, ఏంది నాకు అర్థం కాలేదు. ఇదంతా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇన్మెచ్యూరిటీ. మెచ్యూరిటీ లేనటువంటి నాయకులు లోకేష్ బాబు గారికి పగ్గాలిస్తే ఇలాగే రాద్ధాంతం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చాలా కాలం చూశాం, కానీ ఇలాంటి చిన్న చిన్న వివాదాలకు రాద్ధాంతం చేసేటటువంటి మనిషిలాగా ఆయన ఇప్పుడు నాకు కనిపించలేదు. ఒకవేళ ఏదైనా పొరపాటు